Breaking news, the auto drivers, 40 members are missing. ఇది ఆటో వాళ్ళు చాలా మంది మిస్ అయ్యారు. ఎలా అయ్యారు, ఎంతమంది అయ్యారు? ఇప్పటికీ ఆటో వాళ్ళు 14 మంది మిస్ అయ్యారు సార్. ఒక క్లూ లేకుండా మీరు ఏం చేస్తున్నారు? మా క్లూ దొరికింది సార్. ప్రతి శనివారం ఒక ఆటో వాడు మిస్ అవుతున్నాడు. ఈ కేసుని సాల్వ్ చేసేవాడే లేడా? ఈ కేసుని సాల్వ్ చేయాలంటే ఉన్నాడు సార్. నాకు ప్లేస్ చెప్పింది సార్. అయితే తొందరగా పో. కూర్చో. ఏంటి కేసు? కేసు ఏంటండి సార్, ఆటో వాళ్ళు ప్రతి శనివారం మిస్ అవుతున్నారు. ప్రతి శనివారం ఎంతమంది మిస్ అయ్యారు? 40 మెంబర్స్ మిస్ అవుతున్నారు సార్. 40 మెంబర్స్ ప్రతి శనివారం. అంటే ఈరోజు ఏం వారం? సార్ ఈరోజు శుక్రవారం సార్. అంటే ఈరోజు శుక్రవారం. ఈ రోజు 12 దాటితే కలిగేది శనివారం. అయితే ఈరోజు ఆటో ఆయన మిస్ అవుతాడా? అనుకుంటా సార్. అయితే ఒకటి మిస్ అవుతాడు. ప్రతి ఆటో వాడికి అలర్ట్గా ఉన్నామని చెప్పండి. తెలియని ప్రదేశాలకు వెళ్ళొద్దని చెప్పండి. సార్ సార్ నేను నైట్ 2:30కి ఒక ఆటో వాడు మిస్, వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ కూతురు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు టైంతో సహా చెప్పారు అంటే ఆటో వాడి నెంబర్ని ట్రేస్ చేసి ఎక్కడ మాట్లాడాలో తెలుసుకోండి. 5 మినిట్లు చేసేస్తా సార్. మాట్లాడిన రికార్డింగ్ డేటా మొత్తం దీంట్లో ఉంది సార్. లొకేషన్ చూస్తే రక్తపూర్ కోటలో కనిపిస్తుంది. ఈ చావు ఎవడు చేస్తున్నాడు చూస్తా. రక్తపూర్ కోటకి ఆటో డ్రైవర్లో వెళ్తా. రక్తపూర్ కోటకు వచ్చిన ఇతను క్లోజ్ దొరికిద్దేమో. అంటే దయ్యం ఆటో వాళ్ళని చంపుతుందా, లేకపోతే దయ్యమే మనుషులా మారొచ్చి చంపుతుందా? నేను ఇప్పుడు కాపాడేది మిస్ అవ్వబోతున్న వాళ్ళని. ఖచ్చితంగా రేపు ఆటో డ్రైవర్లో వెళ్తా. ఎక్కడికి వెళ్ళాలి మేడం? ఎంత రాత్రికి మీరు ఎక్కడికి వెళ్తున్నారు? పార్టీకి పోయేస్తుంటే స్కూటీ ఖరాబ్ అయింది. సరే ఎక్కండి. ఇంత రాత్రికి అమ్మాయి ఎక్కడికి? ఓ మేడం ఫోన్ మాట్లాడేది. అరే అమ్మాయి ఫోన్ తీసుకోలేదు, ఎటు వెళ్ళిపోయింది? ఇటు దారి లేదండి. చచ్చిన ఆటో వాళ్ళ చేతి చంపిస్తా. లేదండి ఇటు. దేవుడా
ఎక్కడ ఇరుక్కుపోయాను? అంటే నాకు మాట అర్థమైంది. అంటే కిడ్నాప్ చేసేది అమ్మాయా? నువ్వు కాపాడతావు నన్ను. ఈ ఆటో వాడిని నేను చంపేలా చేస్తా చూడవు. ఎవరు మీరు? చెప్పేది వినండి. వాళ్ళని కొట్టా, నేను కూడా కొట్టాలా? నయంకి సహాయం అవసరం అవ్వచ్చు. మాయని పంపించండి. నాకేం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? ఇంకో చెప్తా చూడు. ఆ రోజు నేను ఫంక్షన్కి వెళ్ళేసి వస్తున్నా. అప్పటికి 1:30 అయిందని తొందరగా వెళ్తుంటే నా స్కూటీ ఖరాబ్ అయింది. అయినా అక్కడ ఆటో వాడు ఆటోకి నా మేడం ఎక్కడికి వెళ్ళాలి? సరే ఎక్కండి. హలో, అరే ఇప్పుడే ఒక అమ్మాయిని చూసినారా? ఉండి నిండా నగలే. తొందరగా వచ్చే ఇంట్లో ఎవరు లేరంట. వస్తున్నా. అలా వచ్చేసి నా ఒంటి మీద నగలు తీసుకొని చేతులు కలు కట్టేసి ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయారు. అలా నేను చచ్చిపోయా. వాళ్ళు చేస్తే కానీ నా పగ తీరదు. ఆటో వాళ్ళని చంపడం తప్పు. నీకు చేసిన అన్యాయం నాకు అర్థమైంది. కానీ నేను ఇలా అమాయకున్న ఆటో వాళ్ళని చంపడం తప్పు. ఒక ఆటో వాడిని నమ్ముకొని ఒక ఇల్లు ఉంటుంది, కుటుంబం ఉంటుంది. అలాంటి ఆటో వాడిని చంపేస్తాను. అయితే వాళ్ళని చంపేస్తే నీ ఆత్మ శాంతించిద్దా? సరే. మాహిర్, ఒక అమ్మాయిని దారుణంగా చంపేశారా? ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా. చంపడానికి కూడా వెనకాడను. నగల కోసం చంపుతారా? నగల కోసం చంపుతారా? వాళ్ళిద్దరిని చంపేశా. ఎంత ప్రశాంతంగా వెళ్ళొచ్చు.